మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మొండె మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. గుడ్డుని కొన్ని ఆహారాలతోటి కలిపి తింటే మీ ప్రాణానికే ప్రమాదం. ఏమిటి ఈ ఆహారాలు? ఇది తెలుసుకుందాం. గుడ్డు అనేది కండాల మరమ్మత్తు అంటే మజిల్ రిపేర్, అలాగే మెదడు అభివృద్ధి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్, హార్మోన్ల పనితీరు, రోగనిరోధక శక్తి పెంచడం ఇలాంటి వాటన్నిటికీ ఉపకరిస్తుంది. కానీ ఈ సూపర్ ఫుడ్ని, ఈ సూపర్ ఆహారాన్ని సరిగ్గా తినలేదనుకోండి, తలనొప్పి, రక్తంలో చక్కెరలో హెచ్చుతగ్గులు రావటం, అలాగే కడుపు ఉబ్బరింపు, ఇంకా పోషకాలని శరీరం గ్రహించుకోలేకపోవటం, ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు నివారించడానికి ఫైబర్ అంటే పీచు పదార్థాలని సమృద్ధిగా ఉండేటువంటి తృణధాన్యాల తాలూకు ఆ బ్రెడ్, ఆకుకూరలు, మొలకలు, చిలకడ దుంపలు లాంటి వాటితోటి కలిపి తినటం మేలు. అలాగే గుడ్లో ఉండేటటువంటి ఆ ఉష్ణ స్వభావాన్ని సమతుల్యం చేయడానికి సోంపు నీరు, అలాగే మెంతుల నీళ్లు ఇలాంటి ఆ శరీరాన్ని చల్లబరిచేటటువంటి ఆ కూలింగ్ డ్రింక్స్తో కలిపి తీసుకోవటం అనేది మంచిది. ఇదే అంశాన్ని విపులంగా, సైంటిఫిక్గా, డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. చలిచేత గడ్డగట్టినటువంటి కఫాన్ని సైతం కరిగించే ఉదయపు వెలుగుల వేళ ప్రతి ఇంట్లో వచ్చేటటువంటి ఆ పరిమళం ఏంటంటే గుడ్డు తాలూకు అద్భుతమైన వాసన, పొద్దున్నే ఆమ్లెట్ వాసన వస్తూ ఉంటుంది. ఇది జీవితంలో ఆహారం పాత్రని మన కళ్ళ ముందు నింపుతుంది. ప్రపంచవ్యాప్తంగా శక్తికి, ఆరోగ్యానికి చిరునామా ఏంటంటే గుడ్డు. ఇది కేవలం రుచికరమైనటువంటి ఆహారం మాత్రమే కాదు, ప్రకృతి మనకు అందించిన అమృతతుల్యమైనటువంటి ఒక వరం. గుడ్లో ఉండేటువంటి ప్రతి రేణువు అపారమైనటువంటి పోషకాలని నింపుకొని ఉంటుంది. కానీ ఇంతటి మహత్తుండేటువంటి గుడ్డిని మనం తీసుకునే విధానం తప్పుగా ఉందనుకోండి. ఇఫ్ యు ఫీడ్ రాట్ యు విల్ గెట్ రాట్ యాజ్ ప్రింట్అవుట్ అంటారు. ఇది మేలు చేసే బదులుగా హాని కలిగించే రిస్క్ ఉంటుంది. గుడ్డుని ఎలాంటి ఆహారాలతోటి కలిపి తినాలి, ఏవి తినకూడదు, ఇది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. దీంతో మీ హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అంశాలని మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. గుడ్లో ఉండేటువంటి ప్రోటీను, మంచి కొవ్వు పదార్థాలు సంపూర్ణంగా శరీరానికి అంది జీర్ణక్రియ మెరుగుపడాలంటే దీన్ని ఆయుర్వేదంలో చెప్పినటువంటి సమనం అంటే ఏంటంటే శరీరాన్ని సమతుల్యం చేసేటువంటి గుణం ఉండేటువంటి ఆహారాలు, పీచు పదార్థాలు ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవాలి. ఇలాంటి విలువైనటువంటి ఆయుర్వేద అంశాలని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీటిని కొంచెం విపులంగా చెప్పుకుందాం. గుడ్డుతోటి కలిపి తినకూడని 5 ప్రమాదకర ఆహారాలని మనం తెలుసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థ సున్నితమైంది. విభిన్న రకాల ఆహారాలని జీర్ణం చేసుకోవటానికి అది వేరువేరు విధానాలని, ఎంజైముల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. గుడ్డులో ఉండేటటువంటి ప్రోటీన్, కొవ్వు లాంటి పోషకాలు కొన్ని ఆహారాలతో కలిసినప్పుడు అవి శరీరం పోషకాలని గ్రహించడాన్ని అడ్డుకుంటూ ఉంటాయి. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది తెల్లటి బ్రెడ్ లేదా రిఫైన్డ్ పిండి ఉత్పత్తుల గురించి. తెల్లటి బ్రెడ్ కానీ లేదా పావుబాజీ అంటారు కదా, ఇలాంటి ఆహారాలు గుడ్డుతోటి కలిపి తినడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. ఇది తినడానికి తేలిగ్గా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అయితే ఇది మన జీవక్రియలకి అంటే మెటబాలిజానికి అంతర్గతంగా హాని కలిగించేటువంటి ఒక అలవాటు. గుడ్డులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ కూడా పీచు పదార్థాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ గుడ్డుని మళ్ళీ ఎలాంటి పోషకాలు లేని శుద్ధి చేసినటువంటి పిండి పదార్థాలు ఎక్కువ ఉండేటువంటి తెల్లటి బ్రెడ్ తోటి కలిపి తిన్నారనుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఈ కలయిక వల్ల మొదట ఎక్కువ శక్తిగా మీకు అనిపించినప్పటికీ కూడా 1 గంటలోనే శక్తి పూర్తిగా తగ్గిపోయి బాగా అలసట, నీరసం ఇలాంటివి వచ్చేస్తాయి. అలాగే బ్రెడ్లో ఉండేటువంటి ఆ జిగురు పదార్థం ఉంటుంది కదా, గ్లూటెన్, ఇది అసలైన విలన్. అలాగే ఈ కృత్రిమ రసాయనాలు కూడా ఉపయోగిస్తారు బ్రెడ్ తయారీకి. ఇవి ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థ తాలూకు ఆ గట్ లైనింగ్ని దెబ్బతీసేటువంటి రిస్క్ ఉంటుంది. గుడ్లో ఉండేటువంటి హై ప్రోటీన్ అంటే ఈ అధిక ప్రోటీన్ అనేది జీర్ణం కావడం కష్టం. అటువంటిది మళ్ళీ బ్రెడ్ లాంటి అది కూడా అంతే కదా, తేలిగ్గా జీర్ణం కాదు, గ్లూటెన్ ఉంటుంది కాబట్టి. ఇలాంటి ఆహారంతో కలిపి తిన్నారనుకోండి, అది జీర్ణ వ్యవస్థ పనుని మరింత చిరాకు పెట్టేస్తుంది. ఈ కలయిక అజీర్తి, కడుపులో గ్యాస్, ఉబ్బరింపు, తలనొప్పులు, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల ఇలాంటి వాటికి దారి తీసే రిస్క్ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి అల్పాహారం తిన్న తర్వాత కూడా అలసటగా, నీరసంగా అనిపిస్తూ ఉంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాంగ్ కాంబినేషన్ అంటే ఈ తప్పుడు ఆహారపు కలయిక అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇక టీ అంటే ఛాయ్ అంటాం కదా, లేదా కాఫీ, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి గుడ్డుకుండే సంబంధం గురించి చెప్పుకోవాలి. గుడ్డు, టీ కలయిక చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం. ఏంటంటే ఈజీగా దీన్ని ఒక బ్రేక్ఫాస్ట్ లాగా గుడ్డుని ఎగ్ని తినేస్తారు, ఆ తర్వాత టీ తాగుతారు. ముఖ్యంగా ఉడకబెట్టినటువంటి గుడ్డుని టీ తోటి కలిపి తినటం అనేది చాలామందికి సౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది, అంటే ఈజీగా ఇది అయిపోతుంది కాబట్టి. కానీ ఇది మన జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. మన ఇండియన్ హౌసెస్లో టీ, పాలు, చక్కెర లేదా బ్లాక్ టీ
అంటే ఈ టీ ఆకుల మిశ్రమంతో నిండి ఉంటుంది కదా. ఈ నల్లటి టీ ఆకుల్లో ఏముంటుంది? టానిన్స్ ఉంటాయి. ఈ సహజమైనటువంటి సమ్మేళనాలు ఇవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి టీకి ఆ రుచిని, ఆ కలర్ని ఇస్తాయి. కానీ ఇవి ఆహారంలో ఉండేటువంటి ఇనుము, ప్రోటీన్లతోటి కలిసి ఒక సంక్లిష్టమైనటువంటి సమ్మేళనాలుగా, అంటే కాంప్లెక్సెస్ కింద మారుతాయి. ఈ సంక్లిష్ట సమ్మేళనాలు శరీరం వీటిని గ్రహించుకోలేదు. కాబట్టి గుడ్లో ఉండేటువంటి ఇనుము, ప్రోటీన్ మన శరీరంలోకి చేరకుండానే బయటకు వెళ్ళిపోతాయి ఈ టీ తోటి కలిపి తీసుకుంటే. ఈ కలయిక ప్రతిరోజు మీరు తీసుకుంటూ ఉన్నారనుకోండి, జీర్ణ వ్యవస్థ తాలూకు పొర అనేది కల్లోలం అవుతుంది. సమస్యలు మరింత ఇబ్బంది పెట్టేటువంటి, తీవ్రతరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇనుము లోపం అంటే ఐరన్ డెఫిషియన్సీ, అలాగే రక్తహీనత అంటే ఎనీమియా, అలాగే లో ఎనర్జీ, ఇంకా జుట్టు రాలే సమస్యలు ఉన్నప్పుడు ఇలాగా ఈ గుడ్డు ప్లస్ టీ తాగటం మరింత ప్రమాదకరం. అందుకే మీరు గుడ్డుని అల్పాహారంగా ఒకవేళ తినాలనుకుంటే తిన్న తర్వాత శరీరానికి 30 నుంచి 45 నిమిషాలు విరామం ఇచ్చి ఆ తర్వాత ఈ టీ కానీ కాఫీ కానీ తీసుకోవటం అనేది మంచిది. ఈ సందర్భంగా పెరుగు, పన్నీర్ లేదా యోగట్ మన విదేశాల్లో అంటూ ఉంటారు. అలాగే పాలు, ఇలాంటి పాల ఉత్పత్తులు గుడ్డుకి ఉండేటువంటి సంబంధం మీరు తెలుసుకోవాలి. గుడ్డుకి మామూలుగా ఏమిటి అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, అంటే వార్మింగ్ నేచర్ ఉంటుంది, అంటే ఈ ఉష్ణ స్వభావం ఉంటుంది. ఇది ఆ ఉష్ణ స్వభావం ఉండేటువంటి ఆ కోల్డ్ వీటి నుంచి వచ్చేటటువంటి ఆ ప్రోటీన్, అంటే యానిమల్ డెరైవ్డ్ ప్రోటీన్ అంటారు దీన్ని మళ్ళీ ఆ పెరుగు, పన్నీర్, యోగట్ లాంటి పులియబెట్టినటువంటి ఫర్మెంటెడ్ పదార్థాలతో కానీ లేదా ఆ కోల్డ్ అంటే చల్లటి ఉత్పత్తులతో కానీ మీరు కలిపి తిన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? గుడ్డు జీర్ణక్రియ దెబ్బతీస్తుంది, మందగిస్తుంది. అంటే గుడ్డు డైజెస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. ఎందుకంటే గుడ్లు త్వరగా జీర్ణం అవుతాయి, కానీ పాల ఉత్పత్తులు జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈ రెండు ఒకేసారి మీరు కడుపులోకి పంపించారనుకోండి, వాటి పోషకాలని శరీరం గ్రహించే ప్రక్రియకి అంతరాయం కలుగుతుంది. దీంతో మొత్తం జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది. ఈ గందరగోళం వల్ల ఏం జరుగుతుంది? పొట్టొబ్బరింపు, కడుపులో గ్యాస్ తయారవటం, వికారం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని ఆయుర్వేదంలో విరుద్ధ ఆహారం అంటే ఇంకాంపాటబుల్ ఫుడ్ అంటారు. అంటే సరిపడని ఈ ఆహారాన్ని తీసుకోవటం వల్ల శరీరంలో విష పదార్థాలు అంటే టాక్సిన్స్ పెరిగిపోతాయి. దీంతో చాలామందికి అందుకే మొటిమలు, అలాగే మచ్చలు, ఇలాంటి చర్మ సంబంధ సమస్యలు, దద్దుళ్ళు, ర్యాష్ కూడా వస్తూ ఉంటాయి. దీన్నే చాలామంది ఫుడ్ ఇంటాలరెన్సెస్ అంటారు. అలాగే ఫుడ్ ఎలర్జీస్ కూడా అందుకే గుడ్లో ఎక్కువ. అంటే గుడ్డుని ఇలా కలిపి తీసుకోవటం వల్ల ఎక్కువ. గుడ్డు, పాలు కలిపి కొంతమంది అయితే కస్టర్డ్స్, పుడ్డింగ్స్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంటే ఆ వేడికి ఆ ప్రోటీన్లు మార్పు చెందుతాయి, అంటే డీనేచర్ అవుతాయి. ఇది జీర్ణక్రియని మళ్ళీ దెబ్బతీసే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఉడకబెట్టిన గుడ్డుతోటి చల్లటి పాలు తాగటం మంచిది కాదు. కానీ కావాలనుకుంటే గుడ్డుని పనీర్ గ్రేవీ, రోటీ ఇలాంటి వాటితో తినచ్చు. ఎందుకంటే వాటి తాలూకు ఆ హీటింగ్ మెకానిజం అనేది సమాంతరంగా ఉంటుంది కాబట్టి. ఇదే సందర్భంగా సోయా ఉత్పత్తులు, గుడ్డు ఈ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలి. సోయా, గుడ్డు రెండు కూడా ప్రోటీన్ సమృద్ధిగా ఉండేటువంటి ఆహారాలు. కాబట్టి వీటిని కలిపి తినటం మామూలుగా ఆరోగ్యకరంగా మంచిది అనుకుంటూ ఉంటారు. కానీ పోషకాలు ఎక్కువ ఉన్నంత మాత్రాన వాటిని కలిపి తినటం సరైనది కాదు. ఇప్పుడు ఆ సోయాతో టోపు తయారవుతుంది, మీకు తెలుసు. సోయా గింజలు, ఇంకా సోయా ముక్కలు, సోయా పాలు, ఇలాంటి సోయా ఉత్పత్తులలో ఏముంటుంది? ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి, అలాగే గాట్రోజన్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అంటే ఏంటంటే ఈ గాయిటర్ని పెంచేటటువంటి నేచర్ ఉండేటటువంటి అంశాలు ఉంటాయి. ఇవి గుడ్లో ఉండేటువంటి ఇనుము, జింకు లాంటి ముఖ్య ఖనిజాలని శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇదే టైంలో మళ్ళీ ఆ సోయా ఉత్పత్తులలో ట్రిప్సిన్ నిరోధకాలు అంటే ట్రిప్సిన్ ఇన్హిబిటార్స్ కూడా ఉంటాయి. ఈ ట్రిప్సిన్ అనేది ఏం చేస్తుంది? ప్రోటీన్ని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఎంజైమ్. ట్రిప్సిన్ నిరోధకాలు ఈ ప్రోటీన్ జీర్ణ ప్రక్రియని అడ్డుకుంటాయి. దీంతో గుడ్డు నుంచి లభించే నాణ్యమైన ప్రోటీన్ శరీరానికి సరిగ్గా అందదు. ఈ కలయిక రోజు మీరు ఇలాగే కాంబినేషన్ తీసుకున్నారనుకోండి, దీర్ఘకాలంలో జింకు లోపం, ఇనుము లోపం లాంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన కాంబినేషన్ సిట్రస్ పండ్లు, అలాగే పండ్ల రసాలు, ఇంకా గుడ్డు. నారింజ రసం లాంటి వాటిని ఈ ఎగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత, అంటే ఎగ్ని ఉడకబెట్టిన ఎగ్ని తిని నారింజ జ్యూస్ తాగటం అనేది కొంతమంది అలవాటుగా చేస్తూ ఉంటారు. ఇది హానికరం అని ఎవరు అనుకోరు కూడా. కానీ ఇక్కడే జీవశాస్త్ర రహస్యం దాగుంది. గుడ్డులో మిథియోనైన్, అలాగే సిస్టీన్ లాంటి ఒక సల్ఫర్ ఉండేటటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి సరిగ్గా జీర్ణం అయితే శరీరంలో ఉండేటువంటి విషయాన్ని బయటికి పంపడానికి, కణజాలం ఆరోగ్యంగా అద్భుతంగా పనిచేయడానికి సహాయపడతాయి. అయితే నారింజ, నిమ్మ లాంటి ఎక్కువ ఎసిడిక్గా ఉండేటటువంటి సిట్రస్ పండ్లను కానీ లేదా వాటి రసాలను కానీ గుడ్డుతోటి కలిపి తీసుకున్నారనుకోండి,
ఈ ఆమ్ల సమ్మేళనాలు అలాగే గంధకం ఉండేటువంటి అమైనో యాసిడ్స్తో కలిసి హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి వాయువుని తయారు చేస్తాయి. ఈ వాయువే అజీర్తి, కడుపులో గ్యాసు, ఉబ్బరింపు, తేన్పులు, అన్నిటికి మించి రోటన్ ఎగ్స్ అంటే కుళ్ళిన గుడ్డు తాలూకు ఆ వాసన ఇలాంటి లక్షణాలకు కారణమవుతుంది. ఈ కలయిక జీర్ణ వ్యవస్థ పొరని రేగేలాగా చేస్తుంది. ముఖ్యంగా ఓవర్గా ఎసిడిటీ అంటే ఎక్కువగా ఎసిడిటీతో బాధపడటం, యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది మరింత ఇబ్బందిని కలగజేస్తుంది. కాబట్టి అల్పాహారం తర్వాత కడుపు పైన భాగంలో బరువుగా అనిపించినా, వెంటనే ఆకలిగా అనిపించినా ఈ కలయిక కారణంగానే అని మీరు ఊహించవచ్చు. అలాగే విటమిన్ సి ఇనుముని గ్రహించడానికి ఉపకరిస్తుంది మామూలుగా. కానీ గుడ్లో ఉండేటువంటి పచ్చసొన అంటే ఎగ్ యోక్ కొన్ని రకాల ఇనుము శోషణని నిరోధిస్తూ ఉంటాయి. దీంతో సిట్రస్ పండ్ల నుంచి వచ్చేటటువంటి చాలా ప్రయోజనాలు రద్దవుతాయి. కాబట్టి ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాట మీకు విన్నవించాలి. గుడ్డుని శక్తి నిలయం కింద భావించడం మంచిది. దీంట్లో ఎలాంటి వాగ్వివాదం లేదు. కానీ దాన్ని దేంతో కలిపి తింటున్నాం అనే దాని గురించి ఆలోచించడం మరీ ముఖ్యం. సరైనటువంటి ఆహారాల కలయిక మన శరీరానికి శక్తిని, పోషకాలని ఇస్తుంది. అయితే తప్పుడు కలయిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ఆహారపు ఎంపికలు కేవలం తాత్కాలిక అలవాట్లు కావు, ఇవి మన జీవనశైలి మార్చేటువంటి ఆరోగ్య సూత్రాలు. ప్రతి అణువులో ఆరోగ్యాన్ని నింపుకున్నటువంటి గుడ్డుని సరైన ఆహారాలతో కలిపి తీసుకున్నప్పుడే దాని సంపూర్ణమైన శక్తి మీకు లభిస్తుంది. ఈ జీవన ప్రయాణంలో ఎదురయ్యేటువంటి ఆరోగ్య సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవటానికి ఇది ఒక బలం. మీ శరీరం మీకు ఇచ్చినటువంటి పవిత్రమైన ఆలయం లాంటిది. దానికి తగిన గౌరవాన్ని, పోషణని ఇవ్వాలి. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కదా, ఈ అద్భుతమైన సత్యాన్ని మీరు అనుభూతి చెందుతూ ప్రతిరోజు శక్తివంతంగా, ఆనందంగా మీరు ఉండాలంటే ఫుడ్ కాంబినేషన్స్ని మీరు తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.